గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. లియారీ గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి, నిజంగా అది ఫ్యాబ్రికేటెడా? ఒరిజినల్‌గా జరిగిందా? దానికి మనకి భారతదేశానికి ఉన్నటువంటి ఆహ్, హ్మ్, డిస్టర్బెన్సెస్ ఏమున్నాయి? మనం అక్కడికి స్పైలని పంపించామా? బోలెడ్ అని క్వెషన్ మార్క్స్ అనేది ఉన్నాయి కదా! ఎందుకంటే అక్కడ క్రియేటివ్‌గా వాళ్ళు దే కెన్ యూజ్ ఎనీథింగ్. వాళ్ళకి కొంచెం ఫ్రీ హ్యాండ్ అనేది ఉంటుంది కాబట్టి. అదంతా నిజమే అంటారా? అంటే డెఫినెట్‌గా సినిమాటిక్ లిబర్టీ తీసుకునేది ఉంటుంది గానండి, చాలా మటుకు ఫ్యాక్చువలే. ఇన్‌ఫాక్ట్ దీంట్లో ఎక్కడెక్కడ ఎవరెవరు డెత్స్‌ని రిప్రజెంట్ చేశారో, ఆ డెత్స్ చాలా మటుకు అట్లాంటి పరిస్థితుల్లోనే జరిగాయి. ఇప్పుడు 'రెహమాన్ దకీట్‌ని' ఎన్‌కౌంటర్ చేసాడు, ఎన్‌కౌంటర్‌లోనే అయ్యింది. తర్వాత ఇప్పుడు 'ఖనాని బ్రదర్' అతను ఒక బిల్డింగ్ పై నుంచి పడి ఎలక్ట్రికల్ వైర్‌లో ట్యాంగిల్ అయ్యి చనిపోయాడు, అది కూడా జరిగింది. సో ఇవన్నీ జరిగిన ఇన్సిడెంట్సే. అండ్ అన్‌నోన్ గన్‌మెన్ ఈస్ ఎ నోన్ ఫినామినన్. ఇన్‌ఫాక్ట్ లయారీ కూడా మీరు యాక్చువల్‌గా మీరు హిస్టారికల్‌గా చూస్తే లయారీ అనేది కరాచీ అనే సిటీ ఫార్మ్ అవ్వక ముందర నుంచి లయారీ అనేది ఫార్మ్ అయిపోయింది. కరాచీలో ఒక స్మాల్ పార్ట్ ఇస్ లయారీ. సో లయారీ 1700స్‌లోనే సెటిల్మెంట్. ఎవరు ఎక్కువ సింధీస్ ఎక్కువ ఉండేవాళ్ళు, బలోచ్ వాళ్ళు ఎక్కువ ఉండేవాళ్ళు. తర్వాత కాంపోజిషన్ ఎట్లా అయింది, బ్రిటిష్ ఇండియా టైం అప్పటికల్లా కాంపోజిషన్ ఎట్లా అంటే, కరాచీ వాజ్ అ హిందూ మెజారిటీ ప్రావిన్స్. లయారీ వాజ్ అ స్మాల్ ముస్లిం మెజారిటీ పాకెట్ ఇన్సైడ్ అ హిందూ మెజారిటీ కరాచీ. సో దాని లోపల న్యాచురల్గా ఏమైంది, అక్కడ ఓవరాల్ దేర్స్ అ డిస్పారిటీ ఉంది, డిఫరెన్స్ ఆఫ్ థాట్స్ ఉంది, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ వేరు ఉంటాయి. అంటే ఇట్స్ సింధీ కమ్యూనిటీ, ఇట్స్ స్ట్రాంగ్ బిజినెస్ కమ్యూనిటీ. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ లయారీ కూడా ఏమంటారంటే, బ్రిటిష్ టైంలో దే హ్యాడ్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్ కాబట్టి సింధీ వాళ్ళతో ఎక్కువ ట్రేడ్ ఉండేది, కానీ లయారీ చాలా మటుకు నెగ్లెక్ట్ అయిపోయింది. అండ్ ఎప్పుడైనా కూడా పావర్టీ ఎక్కువైపోయి, నెగ్లెక్ట్ ఎక్కువైపోయి ఇవన్నీ అయినప్పుడు న్యాచురల్గా క్రైమ్ వైపు ఆలోచిస్తారు. మనకు కూడా ఇప్పుడు మన దేశంలో పెట్టి క్రైమ్స్ ఎవరైనా నిజంగా పావర్టీలో ఉంటే, ఇంక తినడానికి తిండి లేదు ఏం లేదు అన్నప్పుడు ఏం చేస్తారంటే, పెట్టి క్రైమ్స్ ఏదో ఒక డెకాయిట్ లాగా చేయటం, ఇంటి లోపల కన్నం పెట్టి ఏదో ఒకటి తీసుకురావడం, ఇవన్నీ ఎనీవే చేస్తుంటారు. సో అందుకనే మీరు చూస్తే కొన్ని గవర్నమెంట్ పాలసీస్ వస్తాయి దట్ మరీ పావర్టీకి వెళ్ళేటప్పుడు మనం అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేద్దాం, ఒక మనిషికి ఒక 5,000 ఇచ్చేయండి, ఏదో ఒకటి చేసుకుంటారని చెప్పి ఇచ్చేస్తారు. అది పాలసీ వైజ్ ఇట్ ఇస్ నాట్ గుడ్, కానీ ఏంటంటే అది ఇవ్వకపోతే వాడు క్రైమ్లోకి దిగుతాడు కదా అని ఇచ్చేస్తారు, 5,000 8,000 ఇస్తారు. ఇంకోటి వాళ్ళు ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ఏం చేస్తారు, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో బాగా ప్రమోట్ చేస్తుంది. ఇన్ఫాక్ట్ అంటారు, ఇందిరాగాంధీ కూడా దట్ వరల్డ్ కప్, క్రికెట్ వరల్డ్ కప్ని బాగా ఎంకరేజ్ చేసింది టు క్రియేట్ యూనిటీ అండ్ టు ఇన్ అ వే డిస్ట్రాక్ట్ జనాలని ఆ రెబెల్ మోడ్లోకి వెళ్ళకుండా. సో ఎంటర్టైన్మెంట్ బాగా స్ట్రాంగ్. సో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్ ఇప్పుడు తెలుగు స్టేట్స్లోనే ఎవరికైనా ఒక 5,000 ఇచ్చాను అనుకోండి, 5,000 తీసుకున్న ఒక ల్యాప్టాప్, కంప్యూటరో లేకపోతే ఏదో కోర్స్ అప్స్కిల్లింగ్ చేయడు. తను ఏం చేస్తాడు, వారానికి ఒక సినిమా 500 రూపాయలు 400 పెట్టి సినిమా చూస్తాడు. సో మనీని తీసుకుంటారు, సినిమాకి వెళ్తారు. సో మైండ్ వీటి మీదకి వెళ్ళదు. సో ఎంటర్టైన్మెంట్ డిస్ట్రాక్షన్ మెకానిజం లాగా వాడతారు. బట్ లయారీ, పాకిస్తాన్ వీటన్నిటి ఏంటంటే ఆ మోడల్స్ లేవు అట్లా. దే డి నాట్ థింక్ త్రూ ఆ పాయింట్ ఆఫ్ టైంలో. సో ఎక్స్ట్రీమ్ గ్యాంగ్ వైలెన్స్ వెళ్ళింది, తెలిసిందే ఇది. అండ్ ఆ ఏరియానే కాదు, ఇండియాలో కూడా చాలా చోట్ల మనకి యూపీ తెలిసిందే. యూపీ వాజ్ హాట్ బెడ్ ఆఫ్ గ్యాంగ్స్టర్ వైలెన్స్. అది కూడా రీసెంట్ ఇయర్స్లోనే అది చాలా మటుకు అది కొంచెం కంట్రోల్లోకి వచ్చింది. సో ఫ్యాబ్రికేషన్ అనేది క్రియేటివ్ లిబర్టీ ఉంటుంది, కానీ ఐ థింక్ దర్ ఇస్ నాట్ టూ మచ్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్. ఓకే. సో ఇప్పుడు మనం మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు ఇరాన్ కోసం మాట్లాడినప్పుడు, ఇరాన్ నేను అంతే తీవ్ర స్థాయిలో, ఇప్పుడు మీరు 48 అవర్స్ డెడ్‌లైన్ పెట్టారు, మా పవర్ గ్రిడ్ మీద అటాక్ చేస్తే మేము ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తామని. సో ఇక్కడ ఎంతసేపు డొనాల్డ్ ట్రంప్ కనిపిస్తున్నాడు, లేకపోతే ఇరాన్‌లో ఉన్నటువంటి ఐఆర్‌జీసీ వాళ్ళు కనిపిస్తున్నారు తప్ప నెతన్యాహు అసలు పెద్దగా మాట్లాడట్లేదు. అక్కడేం జరుగుతోంది? వాళ్ళు ఎలా రెస్పాండ్ అవుతున్నారు? సో ఇది యాక్చువల్గా ఎట్లా చెప్పాలంటే, ఇక్కడ ప్రెషర్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ చోక్ చేయడం వల్ల ఇజ్రాయెల్ మీద కాదు ప్రెషర్ పడేది, యూఎస్ మీద పడుతుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ ఎప్పుడు వెస్ట్ ఏషియాకి హామీ ఇజ్రాయెల్ ఇవ్వాల, మీ ఎనర్జీ సెక్యూరిటీ మేము చూసుకుంటాం, మీ డిఫెన్స్ సెక్యూరిటీ మేము చూసుకుంటాం, ఇజ్రాయెల్ ఇప్పుడు యూఎస్ అనేది అన్నమాట. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో కూడా ఇజ్రాయెల్కి సంబంధించిన ఎటువంటి ఎనర్జీ నీడ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్తో సంబంధమే లేదు. ఎట్ మ్యాక్స్ అది సూయిస్ కెనాల్ మీద తెచ్చుకుంటుంది అది. సో దేర్ ఇస్ నో పాయింట్ అట్ ఆల్ ఫోకసింగ్ ఆన్ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. సో స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని కొట్టడం ఏంటి, అది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రెషర్ బిల్డప్ చేసి ఆ ఇండైరెక్ట్గా యూఎస్ని టార్గెట్ చేయటం. డైరెక్ట్గా యూఎస్ని కొట్టాలంటే ఇట్స్ డిఫికల్ట్. యూఎస్కున్న ఆ హెవీ పవర్ని, ఆ మిలిటరీ స్ట్రెంగ్త్ని ఢీ కొట్టడం కష్టం. సో ఇక్కడ గేమ్ ఏంటి, హోల్డ్ యాజ్ మచ్ as పాసిబుల్. సో అంటారు స్ట్రెంగ్త్ వర్సెస్ స్టామినా ఉంటుంది. సో స్ట్రెంగ్త్ గట్టికి కొడితే ప్రాబ్లం అవుతుంది, కానీ స్టామినా ఉన్నవాడు ఏం చేయాలి, ఆ దెబ్బలు తగలకుండా కాసేపు జస్ట్ అవాయిడ్ చేయాలి. ఒక పావు గంట సేపు తను మేనేజ్ చేస్తే బై 15th 20th మినిట్ ఆ రెండో ఆపోనెంట్ ఏంటంటే టైర్డ్ అయిపోతాడు, అప్పుడు వాడిని కొట్టచ్చు, చిన్న కొట్టిన పడిపోతాడు. సో ఇరాన్ స్ట్రాటజీ ఇది, త్రూ స్టామినా. సో ఆ స్టామినాలో ప్రెషర్ బిల్డప్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తే జపాన్కి 90% ఎనర్జీ మొత్తం వచ్చేది స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్లో. సో దాని మీద ప్రెషర్ బాగా బిల్డప్ అయిపోతున్నది. సో మొన్ననే ఇది యూరోపియన్ యూనియన్ కూడా ఇది ట్రంప్ చెప్పారు, మీరు కూడా పంపించండి, మీ షిప్స్ పంపించండి, వార్ షిప్స్ పంపించండి, స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని మనం రీగెయిన్ చేయాలన్నారు. మోస్ట్ ఆఫ్ దెమ్ సెడ్ నో, వీ వోంట్ డూ ఇట్ అన్నారు. అది అన్న వెంటనే మనం చూసిన న్యూసే దట్ ఇరాన్ నుంచి ఒక మిజైల్ డియేగో గార్సియా దాకా వెళ్ళింది. డియేగో గార్సియా ఆల్మోస్ట్ 3,800 కిలోమీటర్స్ ఫ్రమ్ ఇరాన్ బార్డర్. అక్కడ దాకా వెళ్ళింది. ఖురమ్ షైర్ 4 మిజైల్ అంటున్నారు, బెలిస్టిక్ మిజైల్ అది.
దానికి ఇప్పటిదాకా మీరు ఇంటర్నెట్లో చూస్తే రేంజ్ ఆఫ్ ఖురమ్ షహర్ అని చూస్తే మీకు 2000 కిలోమీటర్స్ అని ఉంటుంది. అది 4000 వెళ్తుంది ఎవరు భావించలేదు. ఆల్మోస్ట్ డబుల్ వెళ్ళింది. కరెక్ట్. సో దీనివల్ల మొన్నటిదాకా ఈస్టర్న్ యూరోప్, వెస్ట్ ఏషియా వరకు ఆ 2000 కిలోమీటర్స్ రేడియస్లో ఉంటుంది. ఇప్పుడు ఏమైందంటే బెర్లిన్ ఈజ్ ఇన్ రీచ్, ప్యారిస్ ఈజ్ ఇన్ రీచ్, కొంచెం వాళ్ళు ఆ టెహరాన్లో కాకుండా కొంచెం ఈ మూలకు పెట్టుకుంటే యూకే ఈజ్ ఆల్సో ఇన్ రీచ్. సో వాళ్ళకు కూడా ఒక హెచ్చరిక ఇది, దట్ మీరు దిగితే మాత్రం రిమెంబర్ మా మిజైల్స్ అటువైపు కూడా వస్తాయి, రెడీగా ఉండండి అని చెప్పి అదొక చూపించుకుంటున్నారు. వాళ్ళ ఆ మిలిటరీ స్ట్రెంత్ వాళ్ళు చూపించుకుంటున్నారు. సో ఈ ప్రెషర్ మొత్తం ఏమవుతుందంటే యూఎస్ మీద కాన్ఫిడెన్స్ పోతుంది. ఇంకా ట్రంప్ కూడా 48 hours అన్నారు, కానీ ఇట్స్ ప్రాబ్లమాటిక్ మూవ్. ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఇస్ గోయింగ్ టు సే నో, ఇరాన్ నో అనేసింది. సో దానికి ఏమైంది, ఆయన థ్రెట్ని సీరియస్గా తీసుకోలేదు, దానివల్ల రెప్యుటేషన్ డ్యామేజ్ అవుతుంది, ఆయన మాట సీరియస్గా తీసుకోరు. ఇప్పుడు ఆయన యాక్ట్ చేయాలి. ఇప్పుడు ఆయన యాక్ట్ చేయకపోతే ఇట్స్ ఎంటీ థ్రెట్ అని ఇంకెవ్వరు నమ్మరు. ఆయన ఇట్స్ ఫినిష్, సీరియాసిటీ అసలు ఎవరు ఇంకెవరు. ఆయన యాక్ట్ చేస్తే ఇమ్మీడియట్ ఇరాన్ అంది మీరు కొట్టిన మరుక్షణం మేము అండ్ ఒక లిస్ట్ ఇచ్చింది. అది సౌదీ అరేబియాలో ఈ పవర్ ప్లాంట్ని కొడతాం, ఈ డిసాలినేషన్ ప్లాంట్ వెస్ట్ ఏషియాలో ఉండే లార్జెస్ట్ డిసాలినేషన్ ప్లాంట్ సౌదీ అరేబియాలో, అది కొడితే అక్కడ ఉన్న వాళ్ళకి ఆప్షన్ లేదు, ఇమీడియట్గా వాళ్ళకి ఫ్లైట్లు, షిప్లు తీసుకుని బయటకు వెళ్ళిపోవాల్సిందే. వాటర్ దొరకదు తాగడానికి. దర్ ఇస్ నో వాటర్. మహా అయితే మీకు ఒమాన్లో కొంచెం ఉంటుంది, యుఏ వైపు ఫుజైరా సైడ్ రసల్ ఖైమా కొండలు ఉంటాయి కాబట్టి కొంచెం మీకు వాటర్ బేసిక్గా ఉంటుంది, కానీ సౌదీ అరేబియాలో ఎక్కడుంది అంత వాటర్, గ్రౌండ్ వాటర్ ఏమీ లేదు. ఇన్ఫాక్ట్ దీనికి కూడా కానీ ఉన్నాయి కొన్ని కంటింజెన్సీ ప్లాన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూఏఈలోనే ఐ థింక్ అబుదాబిలో లీమా అని ఒక రీజన్ ఉంటుంది, దాంట్లో ఆల్రెడీ ఒక పెద్ద అండర్ గ్రౌండ్ ఒక వాటర్ స్టోరేజ్ ఫెసిలిటీ అనేది ఇప్పుడు కాదు, ఒక 10-15 years బ్యాక్ వాళ్ళు డెవలప్ చేసుకుని పెట్టుకున్నారు. ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఆ వాటర్ వాడదాము అని. మేబీ అవి యాక్టివేట్ చేసుకుంటారేమో, బట్ అఫ్ కోర్స్ అది ఇరాన్కి, చైనాకి, రష్యాకి తెలిసి ఉంటుంది, అవసరమైతే దాన్ని టార్గెట్ చేస్తారు. రైట్. సో ఇది ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే వీటితో ఇరాన్ ఏమంటుంది, యూ హిట్ అస్, వీ విల్ హిట్ ఎవ్రీబడి ఎల్స్, దాంతో మీ మీద ప్రెషర్ పడేటట్టు చేస్తామంటున్నారు. అని అది జరుగుతున్నది, చేస్తున్నారు వాళ్ళది. సో ఇప్పుడు ఇది నౌ వీ హ్యావ్ టు సీ ఎటువంటి ప్రెషర్ అనేది వస్తుంది. ఇండియా ఇస్ బై అండ్ లార్జ్ సేఫ్. మీరు చూస్తే ఇవాళ వచ్చిన న్యూసే దట్ అర్జెంటీనా మనకి ఒక 1 year 2025లో ఎంత మనకి సప్లై చేశారో వాళ్ళు, ఐ థింక్ ఎల్ఎన్జీ ఎంత సప్లై చేశారో ఇప్పుడు మనకి ఫస్ట్ క్వార్టర్లోనే జాన్ ఫెబ్ మార్చ్లోనే వాళ్ళు లాస్ట్ 1 year ఎంత అమౌంట్ ఎల్ఎన్జీ ఇచ్చారో ఈ ఫస్ట్ 3 monthsలో ఇచ్చేసారంట. సో అక్కడి నుంచి మనం హెవీగా మనం ఇట్లా డైవర్సిఫై చేసుకొని తీసుకుంటున్నాం. సో మన సేఫ్టీ చూసుకుంటున్నాం. ఇంకోటి మన ఎనర్జీ డిపెండెన్సీ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మనది చాలా కోల్ బేస్ నడుస్తున్నది, కోల్ అండ్ థర్మల్ ప్లాంట్ బేస్ నడుస్తుంది. సో వీఆర్ నాట్ వెరీ డిపెండెంట్ ఆన్ క్రూడ్ ఆయిల్ అవన్నీ అఫ్కోర్స్ మనకి హౌస్ హోల్డ్లో పనికి వస్తుంది, కానీ కోల్ అవన్నీ ఇప్పుడు మన ప్రొడక్షన్ పెంచుతున్నాం మనం. రైట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే వీఆర్ పొజిషనింగ్ యాజ్ వెల్ సేఫ్, కానీ బట్ అది ఆ సేమ్ స్టోరీ అన్నిటికీ లేవు. యూఎస్ని నమ్ముకున్న వాళ్ళకి ఆ పరిస్థితి లేదు, ఆ నమ్ముకున్న వాళ్ళు ఇప్పుడు ప్రెషర్ పెడతారు. సో ఇప్పుడు భారతదేశం రెస్పాండ్ అవుతుందా అవదా అనుకున్నప్పుడు మన దగ్గర కూడా ఒక క్రైసిస్ లాగా ఉంటుంది, లేకపోతే మళ్ళీ రేట్లు పెరిగిపోతున్నాయి, క్రూడ్ ఆయిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి, డాలర్తో మన రూపీ వాల్యూ పడిపోయింది, ఇవన్నీ ఉన్నాయి కదా. మన దగ్గర ప్రెషర్ అనేది ఏమైనా బిల్డ్ అవుతుందా, లేకుంటే మొత్తం ఎగ్జిక్యూషన్లో, ప్లానింగ్లో అంత పర్ఫెక్ట్ ఉందా గవర్నమెంట్? పర్ఫెక్షన్ అంటే ఎప్పుడు ఏదైనా కూడా దిస్ ఆల్వేస్ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండి. ఎవరైనా ఎప్పుడైనా కూడా ఆల్వేస్ ఇంప్రూవ్ చేసుకుంటూ పోతాం, కానీ హ్యూమన్ కొన్ని కన్స్టెంట్స్ ఉంటాయి, కొన్ని లిమిట్స్ ఉంటాయి, అండ్ కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి. దాని బేసిస్ని ఎప్పుడు కూడా ఎవరేం పర్ఫెక్ట్గా చేయలేము, అన్నీ కొంచెం ఒక లెవెల్లో ఉంటాయి. అఫ్కోర్స్ ఆ పర్ఫెక్షన్ని అది చేయలేకపోవడాన్ని ఆపోజిషన్ పార్టీ పట్టుకొని ఎప్పుడైనా బ్యాడ్జర్ చేయొచ్చు, ఎవరైనా కూడా, హూ ఎవర్ ఇస్ ఆపోజిషన్. నాకు తెలిసిన మటుకు చాలా మటుకు మనం ప్రిపేర్ చేసుకుని ఉన్నాం, కంటింజెన్సీస్ ఉన్నాయి, మనకి స్ట్రాటజిక్ రిజర్వ్స్ ఉన్నాయి. అండ్ గవర్నమెంటే కాదు, సివిల్ సొసైటీ కూడా ప్రిపేర్ అవుతుంది. సివిల్ సొసైటీ కూడా ఏం చేస్తున్నది, దీంట్లో 2 రకాలు. కొంచెం అతిగా చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎప్పుడప్పుడు ఎల్ఎన్జీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఇంట్లో ఒక సిలిండర్ కాదు 15 సిలిండర్లు పెట్టేసుకుంటున్నారు. లేకపోతే పెట్రోల్ బంక్కి లీటర్ పెట్రోల్ కాదు 20 లీటర్లు ఈ టంకీలో దాంట్లో క్యాన్స్ నింపేసుకుంటున్నారు. వాళ్ళు చేసి అతి చేస్తున్నారు. ఇంకొంచెం ప్రాగ్మాటిక్ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇండక్షన్ స్టవ్లు కొనేసుకుంటున్నారు. సో ఇండక్షన్ కూడా నడిపేయచ్చు కదా బండి అని, అది కొనే వాళ్ళు కూడా ఉన్నారు. సో మనం కూడా మన కంటింజెన్సీ ప్లాన్స్ పెట్టుకుంటున్నాం, అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాని కంటింజెన్సీ ప్లాన్స్ పెట్టుకుంటుంది. సో ఐ థింక్ భారత్ ఎప్పుడైనా కూడా ఇట్ ఈస్ అ స్టేట్, ఇట్ థింక్స్ త్రూ. ఇంకోటి మనకున్న అడ్వాంటేజ్ గ్లోబల్గా మనకున్న రెప్యుటేషన్ ఏంటంటే జుగాడ్లో మన నంబర్ 1. సో మీరు ఎల్ఎన్జీ తీసేస్తారు, సరే ఏదో వుడ్ ఫైర్ పెట్టుకుంటాం, వుడ్ ఫైర్ తీసేస్తారు, దాని తర్వాత ఇంకేదో గోబర్ పెట్టుకుంటాం. రైట్. సో కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అండి, మీరు చూస్తే ఐ థింక్ ఒక గవర్నెన్స్ లెవెల్లో ఇంతకు ముందర ఇప్పుడు భారత్ మొత్తంలో కూడా రకరకాల మోడ్స్ ఆఫ్ కుకింగ్ ఉండేది. కొంతమంది వుడ్ ఫైర్ మీద చేసేవాళ్ళు, కొంతమంది గోబర్ మీద కౌడంతో చేసేవాళ్ళు ఉండేవాళ్ళు. నిజం చెప్పాలంటే కొంచెం గ్లోబల్ వెస్టర్న్ ప్రెజర్ వచ్చి, క్లైమేట్ చేంజ్ అని ప్రెజర్ వచ్చేసరికి మనం కూడా ప్రజలను ఏం చేసాము, నేమ్ అండ్ షేమ్ చేసాం. బాగా నేమ్ అండ్ షేమ్ చేసి ఇదేంటి గోబర్తో తింటారేంటి, దట్స్ వెరీ లో క్వాలిటీ కుకింగ్, వుడ్ ఫైర్తో చేస్తారంటే ఇన్హేల్ చేస్తే మీ ఆరోగ్యాలు చెడిపోతాయి, ఇవన్నీ చెప్పి అందరిని ఎల్ఎన్జీలోకి మార్చాం. కానీ ఎల్ఎన్జీ అంటే డిపెండింగ్ ఆన్ ఖతార్ మీద, వీటి మీద డిపెండ్ అవ్వాలి. సో అక్కడ ఒక క్రైసిస్ వచ్చిన వెంటనే ఇక్కడ పరిస్థితి మంది ఎట్లా ఉంది ఇప్పుడు. అట్లా కరెన్సీ కూడా డిజిటల్ కరెన్సీ వైపు వెళ్తున్నాం, విచ్ ఇస్ గ్రేట్. ఇట్ ఈస్ గ్రేట్, ట్రాన్స్పరెన్సీ, ఇట్స్ ఈజీ, అవంతా ఓకేనే. కానీ ఒక్క సింగిల్ అటాక్, 1 attack ఆన్ సాటిలైట్ సిస్టమ్,
ఆర్ వన్ అటాక్ ఆన్ అండర్ గ్రౌండ్ వాటర్ కేబుల్, ఇంటర్నెట్ కేబుల్, లేకపోతే ఒక అటాక్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిసిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, దాంతో ఎంటైర్ ఎకానమీ విల్ క్రిపుల్. సో మనం కూడా ఏంటంటే బ్యాకప్స్ పెట్టుకోవట్లేదు. మనం కూడా చాలామంది ఏంటంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలని క్యాష్ అసలు ఏమాత్రం వద్దనుకుంటున్నారు. కొంచెమైనా బేసిక్ క్యాష్ అయినా మనకు ఉండాలి, సెల్ఫ్ డిపెండెన్స్ అనేది ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ప్రజలు ఏం చేయాలి, సివిల్ సొసైటీ ఏం చేయాలంటే ఎంత మటుకు సెల్ఫ్ డిపెండెన్స్ పాసిబుల్ అంత చూడాలి మనం. సో మన వాటర్ సోర్సెస్ ఉండాలి. ఇవి జనరల్గా ఏంటంటే విలేజెస్లో, టౌన్స్లో పాసిబుల్. ఎవరింటికి వాళ్ళ బావిలు వాళ్ళకు ఉంటాయి. ఒక చిన్న సోలార్ ప్లాంట్తో కూడా నడిచిపోతుంది, ఇల్లు నడిచిపోతుంది. మీకు అక్కడ లొకాలిటీలో అంతా తెలిసిన వాళ్ళే కాబట్టి మీరు ట్రేడ్ లాగా పెట్టుకోవచ్చు, ఒక బార్టర్ సిస్టమ్ లాగా పెట్టుకోవచ్చు. సిటీస్లో ఇట్స్ అన్సస్టైనబుల్. ఇప్పుడు మనకి ఇక్కడ 20-30 ఫ్లోర్స్ బిల్డింగ్స్ ఉన్నాయి. దాంట్లో ఒకసారి ఎలక్ట్రిసిటీ గ్రిడ్ డౌన్ అయితే మీకు ఎలక్ట్రిసిటీ లేకపోవడమే కాదు, ఇప్పుడు మీకు వాటర్ కావాలనుకోండి, ఒక కింద నుంచి బకెట్లో నీళ్ళు తీసుకోవాలంటే మీరు 20 ఫ్లోర్స్ దిగి రోజు పైకి కిందకి వెళ్తారు. ఎట్లా వెళ్తారు మీరు? మోటార్ కూడా పనిచేయదు కదా. సో మనం ఐ థింక్ వీ షుడ్ స్లోలీ ఫోకస్ ఆన్ అ డీసెంట్రలైజ్డ్ మోడల్. అండ్ మనకు కూడా ఉంది, ఇండియన్ గవర్నమెంట్ కూడా 2036 కల్లా ఎక్కువ సోలార్ పవర్తో రన్ చేయాలని ఉంది. కానీ బట్ ఐ థింక్ ప్రజలు కూడా గవర్నమెంట్ మీద డిపెండెన్స్ కాకుండా సొంతగా కూడా మనం పెట్టుకోవాలి. సో ఇది ఎంతకాలం కంటిన్యూ అవుతుంది అనుకున్నారు? 4th వీక్ కూడా ఆన్ అయింది, ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. చాలా మటుకు ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ ఒక విధంగా జరుగుతున్నాయండి. అది మీడియాలో ఎక్కువ రాకపోయినా కూడా ఇప్పుడు నాకు తెలిసిన యూఏఈలో తెలిసిన వాళ్ళు, సౌదీలో తెలిసిన వాళ్ళు బిజినెస్ అస్ యూజువల్ లాగా ఈమెయిల్స్ జరుగుతున్నాయి. కొంతమంది ఆఫీసులకు వెళ్ళట్లేదు, కొంతమంది వెళ్తున్నారు. కానీ మెజారిటీ అంటే బిజినెస్ అస్ యూజువల్ వస్తున్నాయి, ఈమెయిల్స్ వస్తున్నాయి, ఇన్వాయిస్లు పంపిస్తున్నాయి, పేమెంట్లు జరుగుతున్నాయి, ఇవన్నీ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఏమి క్రిపుల్ అవ్వాలా, వెస్ట్ ఏషియా ఏమి కంప్లీట్గా ఫినిష్ ఏం అవ్వాలా. అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. దుబాయ్ మాల్ వెళ్ళే వాళ్ళు దుబాయ్ మాల్ వెళ్తున్నారు, చేసుకునే పనులు చేసుకుంటున్నారు. వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అలర్ట్స్ వచ్చినప్పుడు జాగ్రత్త పడుతున్నారు. కానీ ఇట్స్ హ్యాపెనింగ్ ఎనీవే. ఇంకోటి మనం కూడా అసలు ఎట్లా మన ఆయిల్ షిప్స్ ఎట్లా ఇవి అంటుంటే ఇరాన్ చాలా కేటగిరికల్గా చెప్పింది, యూ హ్యావ్ టు ఓపెన్ ద స్టేట్ ఆఫ్ హార్మూజ్ అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఓపెన్, బట్ ఓపెన్ ఫర్ నాన్ ఎనిమీ షిప్స్ అన్నారు. ఎనిమీ షిప్స్ అంటే యూఎస్తోను ఇజ్రాయెల్తోను మీ చేతులు కలిపి యు ఆర్ నాట్ అలౌడ్. వాళ్ళ చేతులు కలపకండి, యూఆర్ అలౌడ్. ఇది ఇండియా తీసుకెళ్ళండి, చైనా తీసుకెళ్ళండి. ఇప్పుడు మొన్ననే ఒక 2-3 షిప్స్ $2 million వదిలేశారన్నారు. సో ఆ మోడల్ కూడా ఉంది. మేము ఇన్ఫాక్ట్ ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎందుకంటే మీకు పనామా కెనాల్ ఉంటుంది నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో. ఆ పనామా కెనాల్ దాటడానికి టాల్ తీసుకుంటారు వాళ్ళు, $millions తీసుకొని షిప్స్ పాస్ చేయిస్తారు. సూయస్ కెనాల్ ఉంది, అది ఈజిప్ట్ మానిటైజ్ చేసుకుంది. సూయస్ కెనాల్ దాటాలంటే మెడిటరేనియన్ నుంచి ఇటు అరేబియన్ సీ వైపు రావాలన్నా, ఆర్ రెడ్ సీ వైపు రావాలన్నా, లేకపోతే వైస్ వర్సా, మీరు వాళ్ళకి టాల్ కట్టాలి. అట్లాగే కెనడా స్టేట్స్ దగ్గర కూడా దే టాలింగ్ ఇట్. అండ్ అట్లాగే ఇక్కడ యూఎస్ స్టేట్స్ దగ్గర కూడా వాళ్ళు పే చేయించుకుంటారు. ఇరాన్ ఎప్పుడు చేయలే ఆ పని. అఫ్కోర్స్ అది చెప్పచ్చు, ఏంటంటే రెండో వైపు యూఏ ఉంది కాబట్టి, లేకపోతే ఒమాన్ ఉంది కాబట్టి చేయలేదు అనొచ్చు. కానీ ఇప్పుడు ఇరాన్ మానిటైజ్ చేస్తుంది. వాళ్ళందరూ చేసినప్పుడు మేము ఎందుకు చేయకూడదు? సో ముందు ఒక న్యూ నార్మల్ అనేది వస్తుంది. మోస్ట్ లైక్లీ ఇప్పుడు ఇరాన్ తన డ్యామేజెస్ని కూడా మరి రికవర్ చేసుకోవాలి. యూఎస్ ఇవ్వదు ఆ డ్యామేజెస్. సో మోస్ట్ లైక్లీ ఇప్పటి నుంచి ఒక ఆర్డర్ మారుతుంది. అక్కడ ఒక టాలింగ్ సిస్టమ్ పెడతారు. ఆ టాలింగ్ సిస్టమ్ ఏం చేస్తారు, డాలర్స్ తీసుకోవాలి, యువాన్లోనూ ఇంకో కరెన్సీలోనూ తీసుకుంటారు. దాంతో ఇప్పుడు ఆ డీడాలరైజేషన్ అనే ఇంపాక్ట్ ఇంకా గట్టిగా దెబ్బతింటుంది. ఎంత న్యూ నార్మల్ అవుతుందో, వచ్చేటువంటి థ్రెట్స్, ఛాలెంజెస్, వాటిని కూడా మనం ఎలా అడాప్ట్ చేసుకుంటున్నాము అనే దాని మీద ఇప్పుడు కరెక్ట్. అంటే మనం అంటే భారత్, సో హూ ఎవర్ ఈస్ గెటింగ్ దట్ ఇంపాక్ట్, అందరి మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో సరికొత్తగా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి ఆల్టర్నేట్ మెకానిజం ఏముంది అనేది కూడా బిల్డ్ చేసుకుంటున్నాము. అండ్ జనాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు మనకి డిమానిటైజేషన్ 500,000 రూపీస్ నోట్స్ లేదని వెంటనే ఇమీడియట్గా ఎవ్రీవన్ అడాప్టెడ్. ఇన్ఫాక్ట్ రియల్ ఎస్టేట్ కూడా చాలా మంది క్యాష్లో చేస్తుంటారు. అది కూడా వాళ్ళు ఇమీడియట్గా సరే వాళ్ళు నెక్స్ట్ న్యూ నార్మల్కి వెళ్ళిపోయారు, రైట్. సో జనాలు కూడా ఈజీగా మూవ్ అవుతారు, దట్ ఈస్ నాట్ అ ప్రాబ్లం. ఈ వార్ కూడా చూస్తుంటే ఏంటంటే గ్లోబల్గా ఒక రెసిస్టెన్స్ ఉంది. World War III లాగా అవ్వకూడదు అని యూరోపియన్ యూనియన్ చూపిస్తున్నది, ఏషియాను చూపిస్తుంది, వెస్ట్ ఏషియా కూడా చూపిస్తుంది. సౌదీ అరేబియా కూడా మేము కొడతాం ఇరాన్ అన్నారు, కానీ ఇప్పటిదాకా ఏం చేయలేదు. వాళ్ళు కూడా రెసిస్టెంట్ చూపిస్తున్నారు. సో వరల్డ్ వార్ లాగా తీసుకెళ్లే మోడ్లో ఇజ్రాయెల్ తీసుకెళ్తున్నది. ట్రంప్ కూడా అంటూనే డీఎస్కలేట్ చేస్తూ ఉన్నాడు. ఇరాన్ కూడా జాగ్రత్తగా స్ట్రాటజికల్గా కొడుతున్నది. సో ఇదంతా ఓవరాల్ చూస్తే World War III అనే మోడ్కి వెళ్ళకపోవచ్చు. అందుకని ఒక న్యూ నార్మల్ వస్తుంది, కానీ ఒక గ్రాడ్యువల్ ట్రాన్సిషన్ లాగా రావచ్చు. అది అగ్రెసివ్గా ఒక World War II తర్వాత జరిగినట్టు అయితే మేబీ అట్లాంటి న్యూ నార్మల్ అయితే అవ్వకపోవచ్చు. చూద్దాం మళ్ళీ వీకెండ్ కల్లా ఎలాంటి మార్పులు వస్తాయి అనేది వి విల్ టాక్ అండ్ డిస్కస్ మోర్ అండి. ఆదిత్య గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.